కాలం విలువ ఎవరికి తెలుస్తుందో తెలుసా? అది అయిపోయిన వాడికి తెలుస్తుంది. అయిపోయిన వాడికి తెలుస్తుంది, ఉన్నోడికి తెలియదు. మీకు అర్థం కావాలంటే, జేబులో డబ్బులు ఉన్నన్నాళ్ళు మనల్ని ఎవడు పట్టుకోలేడండి. కానీ డబ్బు అయిపోద్ది చూడండి. ఓ 2000 ఉన్నప్పుడు మనం ఎగిరెగిరి పడతాం. రూపాయి 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 తరిగిపోయి 2000 కాస్త 10 రూపాయల కాడికి వచ్చింది అనుకోండి బడ్జెట్. ఇప్పుడు 1990 రూపాయలు ఖాళీ అయిపోయాయి. మన చేతిలో ఎంత మిగిలాయి? 10 రూపాయలే మిగిలాయి. 10 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు అర్థం అవుద్ది మనకు డబ్బు విలువ. సో ఆ 10 కూడా అయిపోయి 1 రూపాయి కూడా లేని పరిస్థితి వచ్చేసింది అనుకోండి. 1 రూపాయి కూడా లేనప్పుడు మనకు విలువ అర్థం అవుద్ది. 2000 రూపాయలు మన జేబులో ఉన్నప్పుడు మనకు విలువ అర్థం కాదు. చాలామంది అంతే కదా, ఉన్నప్పుడు ఎగిరెగిరి పడిపోతారు. పనికిమాల వ్యవహారాలన్నీ చక్కబెడతారు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి తర్వాత అవసరానికి డబ్బు లేక వాళ్ళ ఇంటి చుట్టూ వీళ్ళింటి చుట్టూ పడిగాపులు కాస్తూ, మీ దగ్గర 100 ఉందా, మీ దగ్గర 200 ఉన్నాయా, ఒక 500 అప్పు ఉంటే ఇస్తారా, ఒక 10,000 అప్పు ఉంటే ఇస్తారా, 5,000 అప్పు ఉంటే ఇస్తారని అప్పుల కోసం తిరుగుతుంటారు. అప్పుడు వీళ్ళకి అప్పు పుట్టదు. అప్పుడు గుర్తు చేసుకుంటారు, గతంలో నేను ఈ డబ్బుని ఎంత వృధాగా ఖర్చు చేశాను, గతంలో నేను ఎంత మూర్ఖంగా డబ్బు ఖర్చు పెట్టాను, గతంలో నేను ఎంత వ్యర్థంగా డబ్బు ఖర్చు పెట్టాను. అందుకే ఒక సైకాలజిస్ట్ అంటాడు, అవసరం లేనివి కొంటూ పోతేనట ఒకానొక దినాన అవసరమైనవి అమ్ముకుంటూ పోవాల్సి వస్తుందట. ఎంత మంచి మాట చెప్పాడు. అవసరం లేనివి కొంటూ పోతేనట ఒకానొక దినాన ఏం చేయాల్సి వస్తుందట? అవసరమైనవి అమ్ముకుంటూ పోవాల్సి వస్తుందట. అందుకే వ్యర్థంగా డబ్బును వాడకండి, జాగ్రత్తగా వాడుకోండి. అందుకే పొదుపుగా వాడుకోండి. ఉన్నప్పుడు పనికిమాలిన పనులన్నీ చేసి లేనప్పుడు కూర్చొని ఏడవకండి అని చెప్తారు. మనకు తెలుసు కదా, డబ్బు ఉంటే ఎలా ఉంటుందో, డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో. డబ్బు ఉంటేనే చుట్టాలు వస్తారు, డబ్బు ఉంటేనే అందరూ నిన్ను గౌరవిస్తారు, డబ్బు ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. డబ్బు ఉంటే వదినమ్మా అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు. డబ్బు లేదనుకో, పనికి మాలిందన్న బడివో అంటారు. అప్పుడు గౌరవాలు ఉండవు. డబ్బు ఉంటే వచ్చి బొట్టు పెడతారు, డబ్బు లేదనుకో నిన్ను అసలు పెళ్ళికే పిలవరు. తెలుసు కదా నీకు విషయం. అప్పుడు డబ్బు లేనప్పుడు అర్థమవుతుంది ఉన్నప్పుడు మనం ఎలా వాడాము అన్నది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఒక గుడి అరుగు మీద కూర్చుని ఉండేవాడు. వాస్తవ సంఘటన మీకు చెప్తున్న, జాగ్రత్తగా వినండి. మంచి పట్టుబట్టలు, వైట్ బట్టలు వేసుకుని గుడి అరుగు మీద కూర్చుని ఉండేవాడు. ఆ వచ్చిపోయే వాళ్ళతో బాతా కానీ వ్యర్థమైన విషయాలు, పనికిమాలిన విషయాలు. పొలం గట్టిగా ఉండేది, చేలంతా పండేవి, ధాన్యం లోపలేసేవారు, అమ్ముకునేవారు, వచ్చిన డబ్బులతో హాయిగా గడుపుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఆయన పక్క నుంచి వెళ్తుంటే, అర్రే నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళకరా, చెమట కొంపు కొట్టేస్తుంది, నా పక్కగా రాకు, నువ్వు అటు పో అన్నాడట అతన్ని. పాపం అతను అవమానం అనుకూలకుండా, పోనీలే పెద్దోడు కదా నన్ను ఇంతలా అవమానించాడని అనుకొని పోయాడు. పాపం పోయి అతను కష్టజీవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు, రూపాయి పోగేసుకుంటున్నాడు, పొదుపు చేసుకుంటున్నాడు. అలా పావలా పోగేసుకుని రెక్కల ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ కొంత కొనుక్కుంటూ అతను మెల్లిగా డెవలప్ అవుతున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే, అరుగుల మీద కూర్చొని సెంట్లు కొట్టుకొని పట్టుబట్టలు వేసుకొని సుఖపడటానికి అలవాటు పడిపోయి పనికిమాలిన మాటలు, గాసిప్స్ అవి ఇవి చెప్పుకుంటూ సమయం అంతా గడిపేశాడు. ఆర్తి కర్పూరంలాగా ఆస్తి కరిగిపోవడం మొదలైంది. మెల్లిగా ఒక్కో ఎకరం అమ్ముకోవడం ప్రారంభించాడు. కొన్ని రోజులకి అనారోగ్యంతో చచ్చిపోయినట్టుంది భార్య. సో పిల్లలు కూడా పట్టించుకోవడం మానేశారు. ఒంటరిగా మిగిలిపోయి ఆస్తి అంతా కోల్పోయి చివరికి సత్రాలు ఉంటాయి, మీకు తెలుసు కదా, ఊళ్ళో సత్రాలు కడుతుంటారు. ఎందుకు ఈ సత్రాలు కడతారు? ఎవరైనా పరదేశులు వస్తే వాళ్ళు ఉండడానికి అన్నట్టు మన పూర్వీకులు తాత ముత్తాతలు సత్రాలు కట్టేవారు. ఈ మనిషి చివరికి ఎక్కడికి చేరిపోయాడంటే ఆ సత్రంలోకి చేరిపోయాడు. ఆ సత్రంలో ఇక్కడ మిగిలింది ఏంటంటే ఒక దుప్పటి, ఒక పాత వాసన కొడుతున్న ఒక దిండు, ఒక చిన్న బరకం ముక్క, ఒంటి మీద ఒకే జత బట్టలు, ఆ పట్టు బట్టలో సెంట్లు లేవు. ఆ స్థితిలో ఉంటే ఎవరినైతే తను అవమానించి, ఇదిగో నువ్వు సెంటు వాసన కొడుతున్నావయ్యా బాబు, నీ దగ్గర చెమట కొంపొస్తుందని అన్నాడో, అతనేమో వాళ్ళ పిల్లలేమో డెవలప్ అయిపోయి కారులో తిరిగే పరిస్థితి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరైతే ఆ రోజు అక్కడ నేను ఇప్పుడు చెప్తున్నాను సత్రంలో కూర్చున్నాడని చెప్తున్నాను, ఆ వ్యక్తి ఒకరొకరు దినాన్ని నా దగ్గరకు వచ్చాడు. బాబు ఒక 100 రూపాయలు ఉంటే ఇప్పిస్తావా అని అడిగాడు. నాకు అతని చరిత్ర తెలియకపోతే నేను అన్నాను 100 రూపాయలు ఇచ్చాను. అప్పుడు నేను వ్యాపారం చేసేవాడిని. మాకు ఒక షాప్ ఉండేది, ఎలక్ట్రానిక్ షాపు. సో ఆ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు బాబు ఒక 100 రూపాయలు ఉంటే ఇప్పిస్తావా అంటే 100 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారితో చెప్పా, నాన్న పలానా ఆయన వచ్చి నన్ను 100 రూపాయలు అడిగాడు, నన్ను ఒక 100 రూపాయలు అడిగాడు, నేను ఇచ్చానని చెప్తే, అసలు అతని చరిత్ర నీకు తెలుసా? ఈరోజు 100కి నీ దగ్గరకు వచ్చాడు, కానీ ఒకప్పుడు అతని చరిత్ర నీకు తెలుసా? నువ్వు చూస్తున్నావే పలానా చోట ఇల్లు, అది అతందే.
మనం వెళుతుంటే రోడ్డు పక్కన పొలం కనబడదు చూడు, అది అతనిదే. మన ఊళ్ళో చాలా స్థలాలు అతనివే, చాలా పొలాలు అతనివే. ఒకప్పుడు మంచి మోతుబరి, ఒకప్పుడు గొప్ప రైతు, ఒకప్పుడు గొప్ప ధనవంతుడు. కానీ ఈరోజు 100కి 50కి అడుక్కునే పరిస్థితికి వచ్చాడు. 25కి 20కి కూలి పనికి పోయే పరిస్థితికి వచ్చాడు. నాన్న వాళ్ళు ఎవ్వరు లేరు, సత్తరులో బ్రతుకుతాడు. ఒక్క పూట వండుకుంటాడు, 2 పూటలు తింటాడు. ఒకప్పుడు అతని దగ్గర చాలా డబ్బు ఉండేది, కానీ ఇప్పుడు అతని దగ్గర ఏం లేదు, అనా పైసా లేదు. ఇప్పుడు ఏడుస్తాడు, అయ్యో అయ్యో అయ్యో, ఆ డబ్బు ఉంటే బాగుండేది కదా, ఆ జీవితం అదంతా నిలబెట్టుకుని ఉంటే బాగుండేది కదా, అప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి ఏడ్చాను, ఈరోజు నా చేతిలో ఏమీ లేకుండా అయిపోయింది. కనీసం నా ధనాన్ని సద్వినియోగం కూడా చేసుకోలేకపోయాను, వృధాగా వ్యర్థంగా పనికి మాలిన ఖర్చులు చేశాను. ఈరోజు నేను అడుక్కు తినే పరిస్థితికి వచ్చాను. అది అతనికి ఉన్నటువంటి పశ్చాత్తాపం. ఎంత పశ్చాత్తాపడితే మాత్రం పోయిన పొలాలు తిరిగి వస్తాయా? ఉప్పుగోలుగా అమ్మేశారు, వస్తాయా? అవి రావు కదా. పోయింది ఇంక మళ్ళీ రాదు. కొనడం చాలా కష్టం, అమ్మడం చాలా సులభం. అమ్మితే పోద్ది, నదిలో వదిలేసినట్టే. కొనాలంటే నదిలో ఎదురీది పట్టుకున్నట్టే. చాలా కష్టం కొనడం, అమ్మడం చాలా సులభం. అందుకే అప్పుడప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు చూడండి, అది మాదేనండి, ఉప్పుగోలుకి అమ్మేసామండి, మా తాత పావలాకి అమ్మేసేటండి, మా అమ్మ ₹100 అమ్మేసిందటండి, అది ఉంటే ఈ రోజు మేమండి మీసాలు ఇలా తిప్పి ఇక్కడ నిమ్మకాయ నిలబెట్టేదివండి అంటారు. అయిపోయిన కథలు ఎన్ని చెప్పుకుంటే ఎవరికి ఉపయోగం? అంతే కదా, అది అయిపోయిన కథలు. ఈ అయిపోయిన కథలు చెప్పుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇది నీకు బాగా అర్థమైతే నేను చెప్తున్నాను, ఈ రాత్రి డబ్బు కంటే కూడా కాలం చాలా గొప్పది. డబ్బు కంటే కూడా కాలం చాలా గొప్పది. డబ్బు అది మనం సృష్టించుకున్నది, కాలం దేవుడు సృష్టించింది. నువ్వు డబ్బు సంపాదించాలన్నా కూడా కాలం కావాలి నీకు. కాలం లేకపోతే సంపాదన కోసం నువ్వు ఎక్కడికి అడుగులు వేయలేవు. నువ్వు ఏం చెయ్యాలన్నా సరే నీ అకౌంట్లో కొంత టైం ఉండాలి, నాట్ మనీ. టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మోర్ దాన్ మనీ. కాలము అనేది మన అకౌంట్లో లేకపోతే మనం ఏం చేయలేము. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి పని నిశితంగా పరిశీలన చేయి, నిశితంగా పరిశీలన చేయి. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి పని దేంతో ముడిపడి ఉంది? కాలంతో ముడిపడి ఉంది.